నందిని తన తల్లిదండ్రులతో కలిసి నివసించేది. నందినికి 8 సంవత్సరాలున్నప్పుడు వాళ్ళ అమ్మ చాలా అనారోగ్యపడింది. నందిని వాళ్ళ నాన్నగారు చాలా మంది డాక్టర్లతో చూయించినా కూడా ఏమీ లాభం లేకుండా పోయింది. నందిని తన కూతురి గురించి చాలా చింతిస్తూ ఉండేది. నందిని వాళ్ళ అమ్మ నందిని నాన్నని పిలిచి ఇలా అందే, ఏమండి, ఇంక నేను బ్రతకనని నాకు అర్థమైంది. నేను చనిపోయే సమయం దగ్గర పడింది. నాకు నందిని గురించి చాలా బాధగా ఉంది. నేను లేకుండా ఎలా ఉండగలదు? నేను పోయిన తర్వాత నందినిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. నా లోటు రాకుండా తనని పెంచాలి. తనని బాగా చూసుకుంటారని నాకు మాట ఇవ్వండి. ఎందుకలా అవన్నీ మాట్లాడుతున్నావు జానకి? నీకు ఏమీ కాదు. నువ్వు త్వరలోనే కోలుకుంటావు. స్వయంగా నువ్వే నందిని చూసుకుంటావు. ఏమీ బాధపడకు. జానకి చనిపోతుంది. నందిని మరియు ఆమె తండ్రి ఒంటరిగా మిగిలిపోతారు. నందిని తన తండ్రితో ఇలా అడుగుతుంది, అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్నగారు? అమ్మ నాకు చాలా గుర్తొస్తోంది. నాకు అమ్మ చేతితో అన్నం తినాలనుంది. నందిని తల్లి, మీ అమ్మ ఆకాశంలోకి వెళ్ళిపోయింది నాన్న. తరువాత గణేష్ నందినికి భోజనం తినిపించి నిద్రపుచ్చుతాడు. కాని గణేష్ ఆలోచనలో పడిపోతాడు. కాని ఒక ఆడపిల్ల అమ్మ లేకుండా, అమ్మ ప్రేమ లేకుండా ఎలా పెరగగలదు అని. చివరికి అతను నందినికి అమ్మ అవసరం ఎంతైనా ఉందని అనుకుంటాడు. మరుసటి రోజు గణేష్ వాళ్ళ పిన్ని ఊరు నుండి వస్తుంది. ఆమె నందినిని చూసి గణేష్ని మళ్లీ పెళ్లి చేసుకోమని, తన ద్వారా నందినికి తల్లి ప్రేమ దొరుకుతుందని చెప్తుంది. ఇంకా రోజు అలాగే అందరూ గణేష్ని మళ్లీ పెళ్లి చేసుకోమని అనడంతో నందిని కోసం గణేష్ పెళ్లికి రెడీ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత గణేష్ పెళ్లి మాలతో జరిగిపోతుంది. మాల తన కొత్త అమ్మ అని నందినికి వాళ్ళ నాన్న చెప్తాడు. మాలాని అమ్మ అనగానే నందిని చాలా ఆనందపడుతుంది. మాల చాలా చలాకీగా మరియు చాలా తెలివైంది. గణేష్ ముందు మాల నందినిని చాలా ప్రేమ చేసేది. కాని గణేష్ ఆఫీస్కి వెళ్లగానే నందినిని బాగా కొట్టేది. ఇంట్లో పనంతా చేయించేది. నందిని మాల ప్రవర్తనతో చాలా బాధపడేది. కాని మాల భయానికి నందిని నాన్నకి ఏమీ చెప్పేది కాదు. నందిని పాపం వాళ్ళ అమ్మ ఫోటోనే చూస్తూ రోజు ఏడ్చేది. కొన్ని సంవత్సరాల్లో మాలాకి కూడా ఒక పాప పుట్టింది. ఆమె పేరు ఊర్వి. మాల నందినిని పట్టించుకోవడమే మానేసింది. కాలం గడుస్తున్న కొద్దీ నందిని మరియు ఊర్వి పెరిగి పెద్దయ్యారు. నందిని చాలా అందంగా మరియు చాలా తెలివైన అమ్మాయిగా ఎదిగింది. కానీ ఊర్వి మాత్రం చాలా పొగరబోతుగా తయారైంది. పబ్లలో తిరగడం, షాపింగ్ చేయడం ఇలాంటి విలాసాలకు అలవాటు పడింది. ఊర్వి తన తల్లిలాగానే నందినిని చాలా చిత్రహింసలు పెట్టేది. రోజంతా తన పనులు చేయించుకోవడం, నందినిని కొట్టడం ఇవే తన తల్లి నుండి ఊర్వి నేర్చుకుంది. వారిద్దరి ప్రవర్తన చూసి గణేష్ చాలా బాధపడేవాడు. ఎప్పుడూ అదే అనుకునేవాడు, తాను ఇంకో పెళ్లి చేసుకోకపోతే నందినికి ఇలా సవతి తల్లి పోరు ఉండేది కాదు అని. ఒకరోజు ఊర్వి తన తల్లితో ఇలా అంది, అమ్మా, బీరువాళ్ళు నావి చిరిగిపోయినవి చాలా పాతవి అయిన బట్టలు వేలాడుతున్నాయి. అవన్నీ ఆ నందినికిచ్చే. నేను నిన్ననే బజార్కి వెళ్ళి కొత్త బట్టలు తెచ్చుకున్నాను. అవి వెంటనే తీసేయ్. అంటే నందినికి నువ్వు చిరిగిపోయిన బట్టలు ఇస్తావా? ఇంతైనా తెలివి ఉండాలి నీకు. నా కూతురింకా తన బట్టలు వేసుకోవడానికి ఇస్తుంటే నువ్వు పైనుండి నా కూతుర్ని అంటావేంటి? పద ఊర్వి, మనం రూంలోకి వెళ్దాం. వీళ్ళిద్దరూ కలిసి మనకి దిష్టి పెడుతున్నారు. నందిని బాగా ఏడుస్తుంది. గణేష్ నందినిని సముదాయిస్తాడు. ఒకరోజు ఊర్వికి ఒక ఫోన్ వస్తుంది. అది విని ఊర్వి చాలా సంతోషిస్తుంది. ఊర్వి తన తల్లితో ఇలా అంటుంది, అమ్మా, ఇప్పుడే నా ఫ్రెండ్ సుష్మా ఫోన్ చేసింది. మన సిటీలో ఒక బెస్ట్ కంపెనీ తన కవర్ పేజీపై బెస్ట్ మోడల్ కోసం ఆడిషన్ తీసుకుంటున్నారు. దానికోసం ఒక స్టేజ్ షో ఉంటుంది. ఎవరైతే మోడర్న్ డ్రెస్లో అందరికన్నా బాగా కనిపిస్తారో వారే ఈ షో గెలుస్తారు. అమ్మా, నా ఫొటోస్ తప్ప ఎవరి ఫొటోస్ మ్యాగజైన్ పై పడ్డానికి వీల్లేదు. నా తల్లి, నువ్వే చూడు తల్లి. మనం డిజైన్ చేసే డ్రెస్ చూస్తే జడ్జెస్ అందరూ నిన్నే చూస్తూ ఉండిపోతారు. అమ్మా, సుష్మా చెప్పింది, ఈ షోలో సిటీలోనే పేరు మోసిన బిజినెస్ మ్యాన్ కిషోర్ గారి కొడుకు పంకజ్ కూడా వస్తున్నాడు. నేను విన్నదేంటంటే లాస్ట్ డెసిషన్ తను చెప్పినట్టుగానే ఉంటుందట. అరే, ఎంత మంచి మాట చెప్పావు. ఒక్కసారి నువ్వు నీ అందంతో కిషోర్ గారి కొడుకు పంకజ్ని అందంతో కట్టి పడేసావనుకో, అతను నిన్ను పెళ్లి చేసుకోవడానికి పిచ్చివాడవుతాడు. అప్పుడు మన జీవితాలే మారిపోతాయి. ఆలస్యం చెయ్యకు, వెంటనే వెళ్ళి కాంపిటీషన్కి రెడీ అవ్వు. నందిని వారి మాటలన్నీ వింటూ ఉంటుంది. చిరిగిపోయిన పాత బట్టలు, దుమ్ముతో నిండిపోయిన జుట్టు, తన అవతారాన్ని చూసుకుంటూ తను మౌనంగా ఉండిపోతుంది. గణేష్ తన కూతురు బాధపడ్డం చూసి తన దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, నందిని, ఈరోజు నువ్వు ఇలా ఉండడానికి కారణం నేనే తల్లి. ఒకవేళ నేను ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉన్నట్లయితే నీకు ఈ గతి పట్టేదే కాదు. నేను నీకు ఒక ప్రేమ పంచే తల్లిని తేవాలనుకున్నాను.
కానీ సవతి తల్లిని తెచ్చిపెట్టాను. మీ అమ్మకి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని మాట ఇచ్చాను. కానీ మాట నిలుపుకోలేకపోతున్నాను. చాలా తప్పు చేశాను. క్షమించు తల్లి, నన్ను క్షమించు. లేదు నాన్నగారు, మీరు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. మీరు అలా ఏడిస్తే నాకు బాధ కలుగుతుంది. గణేష్ చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ సమయానికి అప్పుడు నిస్సహాయ స్థితిలో ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత కాంపిటీషన్ డేట్ రానే వస్తుంది. ముందు రోజు ఊర్వి తన తల్లితో కలిసి రెడీ అవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్తుంది. నందిని ఇంట్లో కూర్చొని ఏడుస్తూ తన తల్లిని గుర్తు చేసుకుంటుంది. అమ్మా, నన్ను ఎప్పుడు నాన్న ఓదార్చేవాడు. నువ్విప్పుడు ఆకాశంలో నక్షత్రానివయ్యావు. నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావమ్మా. ఈరోజు నేను చాలా ఒంటరిగా ఫెయిల్ అవుతున్నానమ్మా. అమ్మా, నువ్వెక్కడున్నావు? నా దగ్గరికి రా అమ్మా. ఏడుస్తూ ఉంటే నందిని ముందుకి ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగులో నందినికి వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. నందినిని ఇలా అంటుంది. ఏమైంది నా బంగారు తల్లి? ఏమీ భయపడకు, నేను నీ దగ్గరే ఉన్నాను. రా, నా దగ్గరికి రా. నువ్వెందుకు చనిపోయావమ్మా? నాకు ఒంటరిగా చాలా భయంగా ఉంది. నేనేం చేయాలమ్మా? ఇప్పటినుంచి నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేరు. అమ్మా, నేను కూడా పిన్నిని అమ్మలాగే అనుకున్నాను. ఆమె నన్ను ఎందుకు వేరుగా చూస్తుంది? ఈ రోజు కూడా స్టేజ్ కాంపిటీషన్ కోసం ఆమె పూర్విని రెడీ చేస్తుంది. నువ్వేం బాధపడకు నందిని, నేను నీకు ఒక వస్తువు ఇస్తాను. అది వేసుకోగానే నువ్వు ఒక దేవకన్యలాగా వెలిగిపోతావు. ఇది తీసుకో నందిని, ఇవి మ్యాజిక్ చెప్పులు. ఇవి వేసుకుంటేనే నీ వేషం రూపం మారిపోతుంది. కాని నీ ముఖాన్ని కప్పి ఉంచుకో. ఆ ఊర్వి మాల చూస్తే ఏదోలా పాడు చేస్తారు. ఇంకా రాత్రి 12 గంటలు అవగానే నువ్వు తిరిగి రావాలి. వీటి శక్తి రాత్రి 12 గంటల్లోపే ఉంటుంది. ఈ విషయం మర్చిపోకు నందిని. వెళ్ళు, బాయ్. నందిని ఆ చెప్పులు వేసుకోగానే చాలా అందంగా మంచి చీర కట్టుతో రెడీ అయిపోతుంది. నందిని ఎలా రెడీ అవుతుందంటే చాలా అందమైన ఒక మోడల్గా తయారవుతుంది. నందిని తనను తాను చూసుకుంటుంది. తన పాత చిరిగిన బట్టలు, చిక్కు వెంట్రుకలు కాస్త చాలా అందంగా మారి మోడల్లాగా తయారైపోయాయి. అప్పుడు జానకి ఆత్మ తనతో ఇలా అంటుంది. నందిని, నేను వెళ్ళే టైం అయింది. నువ్వు ధైర్యంగా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి గెలవాలి. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. నందిని బాధగానే తన తల్లికి వీడ్కోలు చెప్తుంది. తన ముఖాన్ని చీర కొంగుతో కప్పుకుంటుంది. ఆమె అలా ఇంటి నుండి బయటకు రాగానే ఒక అందమైన కారు వచ్చి తన ముందు నిల్చుంటుంది. కారులో నుంచి ఒక డ్రైవర్ దిగి నందినిని కారులో ఎక్కమని అడుగుతాడు. అప్పుడు నందిని కారులో ఎక్కుతుంది. కార్ నేరుగా షో జరిగే ప్లేస్ దగ్గరికి చేరుకుంటుంది. నందిని కాస్త భయపడుతూనే కారులో నుంచి బయటకు దిగుతుంది. ఆమె బ్యాక్ స్టేజ్ దగ్గరికి వెళ్తుంది. కాసేపట్లో షో స్టార్ట్ అవుతుంది. నందిని దగ్గరలోనే పూర్వి ఉండడం నందిని గమనిస్తుంది. నందిని తన కొంగుతో ముఖం కప్పుకుని ఉంచుతుంది. ఇంతలో షో స్టార్ట్ అయ్యే సౌండ్ వస్తుంది. పార్టిసిపెంట్స్ అందరూ లైన్లో నిల్చుంటారు. అందరూ అమ్మాయిలు ఒక్కొక్కరిగా స్టేజ్ పై నడుస్తుంటారు. నందిని కూడా తన క్యాట్ వాక్ తో స్టేజ్ పైకి వస్తుంది. మోడల్స్ అందరూ ఆ కొంగులో ముఖం దాచుకున్న మోడల్ ఎవరు అని ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇంతలో నందిని నంబర్ వస్తుంది. నందిని స్టేజ్ పైకి వస్తుంది. ఎప్పుడైతే నందిని స్టేజ్ పైకి రాగానే అందరూ ఆసక్తిగా చూపులు ఆమెపై లగ్నం చేస్తారు. ఆ ముసుగులో ఉన్న మోడల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అక్కడే కూర్చున్న కిషోర్ లాల్ కొడుకు పంకజ్ కూడా నందినిని చూస్తూ ఉంటాడు. ఊర్వి మరియు మాలాల కళ్ళు కూడా నందిని వైపే ఉన్నాయి. ఆ కొంగుతో ఉన్న ఆమె ఎవరు అని నందిని చేతులు జోడించి అందరికీ నమస్కారం చేస్తుంది. అప్పుడే గడియారంలో 12 గంటలు కొడుతుంది. నందిని భయపడి బ్యాక్ స్టేజ్ కి వెళ్లిపోతుంది. పంకజ్ ఆమె స్టేజ్ వెనక్కి వెళ్లడం చూసి తను కూడా ఆమె వెంట వస్తాడు. పంకజ్ వెనకాలే రావడం చూసి నందిని చాలా భయపడుతుంది. ఆ మాయా చెప్పుల మ్యాజిక్ అప్పటికే అయిపోతుంది. ఆ కార్ కూడా అప్పటికే మాయమవుతుంది. నందిని అతి కష్టం మీద ఒక ఆటోని ఆపి తొందరగా ఎక్కి అందులో కూర్చుంటుంది. అప్పుడే నందినిది ఒక చెప్పు అక్కడ పడిపోతుంది. నందిని తన చెప్పు అక్కడే వదిలి ఆటోలో వెళ్లిపోతుంది. నందిని తిరిగి తన అసలైన రూపంలోకి వస్తుంది. పంకజ్ అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ నందిని లేదు. కానీ అక్కడే పడి ఉన్న చెప్పుపై తన దృష్టి పడుతుంది. పంకజ్ ఆ చెప్పుని తీసి తన దగ్గర పెట్టుకుంటాడు. నందిని ఎలాగోలా ఇంటికి చేరుకుంటుంది. మాల, ఊర్వి కూడా ఇంటికి చేరుకుంటారు. నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు, ఆ ముసుగులో ఉన్న ఆ చీరలో ఉన్న అమ్మాయి ఎవరు అనేది. అరే, ఎవరో చీప్ మోడల్ అయి ఉంటుంది. అది వదిలేయమ్మా, నువ్వు ఇది విను. ఈ కాంపిటీషన్లో పంకజ్ చూపులు నన్ను మాత్రమే చూస్తున్నాయి. నువ్వు గమనించావా? నందిని మౌనంగా ఉండి తన మాటలు వింటూ ఉంది.
పంకజ్ తన ఆఫీస్కి వచ్చి మేనేజర్కి పిలుస్తాడు. సుధీర్, నాకు నిన్న షోలో కొంగు వేసుకొని నమస్కారం చేస్తున్న మోడల్ కావాలి. తనని మా కవర్ పేజ్పై వేస్తాము. ఆమె చాలా అందంగా ఉంది. నిన్న స్టేజ్ షోలో పార్టిసిపేట్ చేసిన వారందరి లిస్టు నాకు కావాలి. వారి అడ్రస్లు కూడా కనుక్కోండి. ఈ చెప్పు అందులో ఒక మోడల్ది. ఇది ఎవరికైతే సెట్ అవుతుందో ఆమె నిన్న కాంపిటీషన్లో చీరలో ఉంది. మేనేజర్ ప్రతి మోడల్ ఇంటికి వెళ్లి ఈ చెప్పులు వేసుకోమని చెప్తాడు. కానీ ఏ మోడల్కి కూడా ఆ చెప్పులు సరిపోవు. మేనేజర్ తిరిగి ఆఫీస్కి వచ్చి పంకజ్కి విషయం అంతా చెప్తాడు. పంకజ్ ఇది విని ఆలోచనలో పడతాడు. అయితే నిన్న షోలో పార్టిసిపేట్ చేసింది ఎవరు అని. పంకజ్ ఆఫీసు నుండి ఇంటికి వెళ్తాడు. నిద్రపోయాక కలలో అతడికి నందిని వాళ్ల అమ్మ జానకి కనిపిస్తుంది. ఇంకా తనతో ఇలా చెప్తూ ఉంటుంది కలలో. లేవు పంకజ్, నువ్వు ఏ అమ్మాయినైతే వెతుకుతున్నావో ఆమె నీకు ఊర్వి ఇంట్లో దొరుకుతుంది. నువ్వు రేపు మళ్ళీ ఒకసారి ఊర్వి వాళ్ళ ఇంటికి వెళ్ళు. చెప్పుని ఆ అమ్మాయికి వేసి చూడండి, ఆమెకది సరిపోతుంది. అకస్మాత్తుగా పంకజ్కి మెలకువ వస్తుంది. ఆ కల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఆఫీస్కి వెళ్లి ఇలా అంటాడు. మేనేజర్తో పూర్వి వాళ్ళ ఇంటికి నేనే స్వయంగా రావాలి అనుకుంటున్నాను అని. అతడు ఊర్వి వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. కాని అక్కడ ఊర్వి, మాల తప్ప ఇంకెవరూ కనిపించరు. అతడు మాలతో ఇలా అంటాడు. మీ ఇంటి నుండి వేరే అమ్మాయి ఎవరైనా షోలో పార్టిసిపేట్ చేశారా? లేదు లేదు పంకజ్ గారు, షోలో కేవలం ఊర్వి మాత్రమే పార్టిసిపేట్ చేసింది. మా ఇంట్లో తను ఒక్కతే ఇంత అందమైన మోడల్. నిజమండి. నీ పక్కన ఇల్లు ఊడ్చే అమ్మాయి ఎవరు? పంకజ్ గారు, ఈ అమ్మాయి మా ఇంట్లో పనిచేస్తుంది. కాస్త ఇటు రండి. ఏమండి, మీరు నన్ను పిలిచారా? కాస్త ఈ చెప్పుని ఒకసారి వేసుకోండి. పూర్వి, మాల, పంకజ్ ఇలా చేయడం చూసి చాలా బాధపడతారు. కొంపదీసి నందిని ఆ మోడలేమో అని అనుకుంటారు. నందిని ఆ మాయ చెప్పులు వేసుకోమని పంకజ్ మళ్ళీ చెప్తాడు. ఆమె ఆ చెప్పు వేసుకోగానే నందినికి అది సరిగ్గా సరిపోతుంది. అప్పుడే పంకజ్కి అర్థమవుతుంది ఆ ముసుగులో ఉన్న అసలైన మోడల్ నందిని అని. పంకజ్ నందినిని ఇంకో చెప్పు కూడా తీసుకురమ్మంటాడు. నందిని లోపలికి వెళ్లి ఇంకో చెప్పు కూడా తీసుకుని వస్తుంది. నందిని అసలైన మోడల్ అని తెలిసి అందరూ షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి నందిని వాళ్ళ నాన్న వస్తాడు. నందిని జరిగిందంతా వాళ్ళ నాన్నకి చెప్తుంది. తను ఎలాంటి పరిస్థితుల్లో ఆ షోలో పార్టిసిపేట్ చేసింది అని. గణేష్ అదే సమయంలో చిన్నప్పటి నుండి నందినిపై ఊర్వి ఇంకా మాల చేసిన చిత్రహింసల గురించి చెప్తాడు. తన తల్లి చిన్నప్పుడే చనిపోయింది అని. అప్పటి నుండి వీళ్లు నందినిని వేపుకు తింటున్నారు అనే విషయం గణేష్ పంకజ్కి చెప్తాడు. అప్పుడు గణేష్కి అర్థమవుతుంది నిన్న రాత్రి తన కలలో వచ్చింది నందిని అసలైన తల్లి జానకి అని. పంకజ్ ఆ కల గురించి గణేష్కి చెప్తాడు. నందిని ఏడుస్తుంది. గణేష్ తనని ఓదార్చి ఇలా అంటాడు. నందిని, నువ్వు ఏడవద్దు తల్లి. చూడు, మీ అమ్మ ఆశీర్వాదాలు ఎప్పుడూ నీ వెంటే ఉంటాయి. ఆమె మ్యాజిక్ చెప్పులు ఇచ్చి నీకు సహాయం చేసింది. మరి మీరేం బాధపడకండి అంకుల్. వీరిద్దరిని నేను వెంటనే పోలీసులకు పట్టిస్తాను. తన సొంత కూతురిని చిత్రహింసలు పెట్టినందుకు గాను వీరిద్దరికీ పెద్ద శిక్ష పడుతుంది. వీరికి ఇంకా ఇవన్నీ తెలిసినట్టు లేదు. అలా చేయకండి ప్లీజ్. వీళ్ళు నా అమ్మ ఇంకా చెల్లి. వీళ్ళు ఎలాంటి వారు అయినా సరే వీరిని నేను పోలీస్ స్టేషన్లో చూడలేను. దయచేసి పోలీసులకు చెప్పకండి. వాళ్ళని ఈ ఒక్కసారికి క్షమించండి. మీరిద్దరూ చూస్తున్నారా లేదా? మీరిద్దరూ తనపై ఎంత సాధించారో. కాని తను ఎలా మిమ్మల్ని కాపాడుతుందో. తను ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమగానే చూసుకుంటుంది. మీ గురించే ఆలోచిస్తుంది. ఇప్పటికైనా మీరిద్దరూ మారండి. దేవుడికి ఇంతైనా భయపడండి. నందిని మాటలు విని మాల మరియు పూర్వి ఏడవసాగారు. నందినిని వాళ్ళిద్దరూ క్షమాపణ కోరుతారు. అందరి కళ్లలో ఆనంద బాష్పాలు వస్తాయి. నందినికి తన చెల్లి, నిజమైన అమ్మ దొరికారు.